ఓం శ్రీ పరమాత్మనే నమః. మానవులందరూ కర్తవ్య పాలనా రూపమైనటువంటి బాధ్యతను పాటించుటలో భాగస్వాములే. కాని సిద్ధులైన మహాపురుషులకు కర్తవ్య కర్మాచరణ బాధ్యతలు లేకున్నను వారు లోకహితార్థమై నిష్కామ భావముతో కర్మలను ఆచరించుచూనే ఉందురు అని భగవానుడు ఈ శ్లోకాలలో తెలుపుతున్నారు. యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అలాంటి వానికి ఎలాంటి కర్తవ్యమును ఉండదు అంటున్నారు పరమాత్మ. శ్లోకంలో ఆత్మరతి అన్నారు. అనగా పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుని దృష్టియందు ఈ సంపూర్ణ జగత్తు స్వప్నము నుండి మేల్కొనిన మనుష్యుడు భావించు స్వప్న దృశ్యము వలె గోచరించును. కావున ఏ ప్రాపంచిక వస్తువు పైనను ఏమాత్రమూ ప్రీతి ఉండదు. ఏ వస్తువునందును అతడు ప్రత్యేకముగా ఆనందము పొందడు. కేవలము పరమాత్మయందే అభేద భావముతో అతనికి నిశ్చల స్థితి ఉండును. ఈ కారణముగా అతని మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయముల మీదికి పోక పరమాత్మ స్వరూపమునందే స్వాభావికముగా నిశ్చల స్థితి ఏర్పడును. ఆత్మయందు రమించుట అనగా ఇదియే. దీనినే శ్లోకంలో ఆత్మరతి అన్నారు. అలాగే ఆత్మతృప్తః అన్నారు శ్లోకంలో. పరమాత్మ ప్రాప్తి నందిన వాడు పూర్ణకాముడు. అతనికి ప్రాపంచిక వస్తువులలో దేనిని కూడా పొందవలసిన అవసరమే ఉండదు. అతడు పరమాత్మ స్వరూపమునందే అనన్య భావస్థితుడై సర్వదా తృప్తుడైయుండును. అలాంటి వానిని గురించి తెలుపునదే ఆత్మతృప్తః అను పదము. ఆత్మన్యేవ సంతుష్టః అన్నారు. అనగా పరమాత్మ ప్రాప్తి నందిన వాడు నిత్యము నిరంతరము పరమాత్మయందే సంతుష్టుడై ఉండును. ఏ ప్రాపంచిక వస్తువు కూడా అతనిని ప్రలోభపరచి తన వైపునకు ఆకర్షింపజాలదు. ఏ కారణము వలనైనను ఏ సంఘటనము వలనైనను అతనికి ఏమాత్రము అసంతృప్తి కలుగజాలదు. అతడు సర్వదా హర్ష శోకాది వికారములకు అతీతుడై సచ్చిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము సంతుష్టుడై ఉండును. అలాగే పరమాత్మ ప్రాప్తి పొందిన వానికి సమస్త కర్తవ్యములు సమాప్తమగును. అతడు కృతకృత్యుడు. శాస్త్రవిహితములైన మానవ కర్తవ్య కర్మలకు పరమలక్ష్యము కళ్యాణ స్వరూపుడైన పరమాత్మ యొక్క ప్రాప్తియే కదా. ఆ లక్ష్యము అతనికి నెరవేరినది కనుక అతనికి ఎలాంటి కర్తవ్యములు మిగిలి ఉండవు అని శ్లోకంలో తెలుపబడినది. అయితే జ్ఞాని అయిన వాడు ఎలాంటి కర్మలు చేయడా అంటే వాస్తవముగా అతడు ఏమీ చేయడు. కాని లోకదృష్టిలో మనస్సు బుద్ధి ఇంద్రియముల ద్వారా పూర్వాభ్యాస ప్రారబ్ధానుసారము శాస్త్రానుకూలముగా కర్మలు జరుగుచూనే ఉండును. అలాంటి కర్మలు మమతాసక్తులు అభిమానము కోరికలు ఏమాత్రము లేకుండా చేయబడుట వలన అవి పవిత్రములై ఇతరులకు ఆదర్శప్రాయములుగా ఉండును. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. జ్ఞాని అయిన మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అతనికి సర్వ ప్రాణుల తోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగానూ ఏమాత్రమూ ఉండదు అని శ్లోకం యొక్క అర్థం. అనగా జ్ఞాని అయిన వానికి ఎలాంటి కర్తవ్యమూ ఉండదు. మహాత్ముడు నిరంతరము పరమాత్మ స్వరూపమునందే సంతుష్టుడైయుండుట వలన ఏ కర్మ ద్వారా కూడా అతనికి సిద్ధింపవలసిన ఎలాంటి లౌకిక పారలౌకిక ప్రయోజనము మిగిలి ఉండదు. అలాగే కర్మ త్యాగము ద్వారా కూడా అతనికి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే అతని అవసరములన్నీయును పూర్తి అయినవి కనుక
అతనికి ఏ వస్తు ప్రాప్తి మిగిలి ఉండదు. జ్ఞాని అయిన వారు కర్మలు చేసినను చేయకున్నను అతనికి కలుగు ప్రయోజనము ఏమీ ఉండదు. అతడు శాస్త్ర నియమముల నుండి సర్వదా ముక్తుడు. అతని శరీర ఇంద్రియ మనస్సుల ద్వారా కర్మలు చేయబడుచున్నచో శాస్త్రములు వాటిని అడ్డగింపవు. అవి చేయబడకున్నచో వాటిని చేయుటకై కూడా శాసింపవు. దేహాభిమానము లేని కారణమున జ్ఞాని తన జీవితమును గూర్చి పట్టించుకొనడు. అలాంటి స్థితిలో శరీర నిర్వహణము ప్రారబ్ధానుసారము తనంతట తానే సాగిపోవును. కనుక అతనికి ఏ ప్రాణితోడను ఏ విధముగాను ఎలాంటి స్వార్థ సంబంధమూ ఉండదు. అతనికి ఎలాంటి కర్తవ్య శేషము కూడా ఉండదు. కనుక ప్రారబ్ధానుసారము లోక దృష్టిలో అతని ద్వారా లోకహితము కొరకు కర్మలు జరుగుచుండును. వాస్తవముగా అతనిచే కర్మలు చేయబడవు. ఆ కర్మలతో అతనికి ఎలాంటి సంబంధమూ ఉండదు. కనుక ఆ కర్మలు అసలు కర్మలుగానే భావింపబడవు. ఇలా పరమాత్మ ప్రాప్తి నందిన సిద్ధ పురుషునకు ఏ విధమైన కర్తవ్యములు లేకున్నను అతని మనస్సు ఇంద్రియముల ద్వారా లోకహితము కొరకు ప్రారబ్ధానుసారము కర్మలు జరుగుచూనే ఉండును అని పరమాత్మ తెలుపుతున్నారు. జై శ్రీరామ్. స్వస్తి.